హలో అండి, అందరికీ నమస్కారం. మా కిచెన్కి స్వాగతం. ఈరోజు కూడా మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అదే గోధుమ పిండితో బిస్కెట్లా చేశానండి. ఇవి పిల్లలు స్కూల్ నుండి ఇంటికి వచ్చేసరికి ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తినేస్తారు. 10 నిమిషాల్లో వీటిని రెడీ చేయొచ్చండి. అలాగే ఎక్కువ శ్రమ లేదు, ఎక్కువ ఖర్చు లేదండి. ఇది ఎలా చేయాలో మీకు వీడియోలో చూపిస్తాను. ముందుగా ఈ వీడియో చూస్తున్న వారు ఒక లైక్ అయితే చేయండి. మనం పిల్లలకి బయట నుంచి తెచ్చి పెడుతూ ఉంటామండి బిస్కెట్లు. అలా కాకుండా ఇలా చేసి పెట్టారంటే చూడండి, ఇంకా కరకరలాడుతూ చాలా బాగా వచ్చండి. ఇలా చేసి పెట్టారంటే కనుక పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు. ముందుగా దీనికోసం ఒక గిన్నె తీసుకుని 2 కప్పుల గోధుమ పిండిని వేసుకున్నానండి. ఈ కప్పుతోనే కొలత అనేది వేసుకున్నాను. ఈ కప్పుతో 2 కప్పుల గోధుమ పిండిని వేసుకున్నాను. అదే కప్పుతో ఒక పావు కప్పు నెయ్యి తీసుకున్నానండి. నెయ్యి తీసుకుని బాగా వేడి చేసి ఈ పిండిలో వేసి బాగా కలుపుతున్నానండి. గరిటెతో కలపండి, చేతితో కలిపితే చేయి కాలుతుంది కాబట్టి గరిటెతో కలుపుకోండి. నెయ్యి అనేది బాగా వేడెక్కాలండి. మనం పిండిలో వేసినప్పుడు పొంగుతూ ఉండాలండి. అలాగైతే మనకి ఇవి చేసినప్పుడు గుల్లగా వస్తాయండి. అందుకని ఇలా వేసుకున్న తర్వాత పిండి అంతా బాగా కలిసేటట్టు బాగా కలుపుకోండి. పిండి ఎక్కడ పొడి పొడిగా లేకుండా ఉండలుగా లేకుండా బాగా కలిసేలాగా కలుపుకోండి. మనం ఇలా ముద్ద చేసి చూస్తే కనుక ఇలా ముద్ద అవ్వాలండి. అలా ఉండాలి పిండి అనేది. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకుని దాంట్లో ఇదే కప్పుతో అరకప్పు బొంబాయి రవ్వను వేసుకుంటున్నానండి. దీన్నే చాలామంది సుజీ రవ్వ అని కూడా పిలుస్తారు. అలాగే అదే కప్పుతో అరకప్పు పంచదారను వేసుకుంటున్నానండి. నేను 2 కప్పుల గోధుమ పిండికి అరకప్పు పంచదార అనేది వేసుకున్నాను, అరకప్పు సుజీ రవ్వ అనేది వేసుకున్నాను. ఇవి రెండు వేసుకున్న తర్వాత బాగా మెత్తగా మిక్సీ పట్టుకోండి. మీకు కావాలంటే 2 యాలకులు కూడా వేసుకోండి, నేను వేయలేదు. ఇలా వేసుకున్న తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న పిండిలో వేసేసుకుని ఇది కూడా బాగా కలిసేలాగా కలుపుకోండి. దీంట్లో నేను మైదా పిండి అనేది వాడట్లేదండి. అందుకని పిల్లలకు కూడా ఇది ఇలా చేసి పెట్టారంటే చాలా హెల్తీ అండి. పిల్లలకి ఇప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా కొత్తగా చేసి పెడుతూ ఉంటే కనుక పిల్లలు కూడా వద్దనకుండా తినేస్తారండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ని వేసుకుని మళ్ళీ కలుపుకుంటున్నాను. దీంట్లో మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలాగా కలుపుకోండి. పిండిని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి, ఒకేసారి వేయకండి. మళ్ళీ మనకి పిండి ఎక్కువసేపు నానాల్సిన పని కూడా లేదండి. ఒక పావు గంట అలా ఉంచేస్తే సరిపోతుంది మూత పెట్టి. లేదంటే కనుక ఒక అరగంట అయినా పర్వాలేదు. మీరు ఇలా కలిపిన తర్వాత చపాతీ పిండిలో కలిపిన తర్వాత మూత పెట్టేసి అలా పక్కన పెట్టేశారంటే మీకు కాసేపు నానుతుంది కాబట్టి చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుందండి. ఇదిగోండి, పిండి అనేది ఇలా కలుపుకోవాలండి. ఇలా స్మూత్గా కలుపుకోవాలి. అలా అని మరీ మెత్తగా కాకుండా, అలా అని మరీ గట్టిగా కాకుండా ఇలా చపాతీ పిండి మాదిరిగా కలుపుకోవాలండి. నాకు చపాతీ చేసుకునే పీట ఉంది కాబట్టి నేను చపాతీ పీట మీద చేసుకుంటున్నాను. అలాగే గ్యాస్ కట్టు మీద కూడా చేసుకోవచ్చండి. ఇది చపాతీలాగా పలచగా కాకుండా కొంచెం మందంగా చేయాలండి, కొంచెం దలసరిగా ఉండాలి. అలా అయితే మనకి చాలా టేస్టీగా వస్తాయండి. ఇదిగోండి, నేను 2 ముద్దలుగా చేసుకొని ఒక ముద్దని చపాతీ మాదిరిగా చేసుకుంటున్నానండి. మనం పిండి వేసుకుని ఒత్తుకోకూడదండి, మామూలుగానే చేయాలి. ఇలా చేసిన తర్వాత సైడ్స్ అనేవి కట్ చేసుకోండి. ఇలా కట్ చేసిన తర్వాత సైడ్స్ని కూడా మళ్ళీ ఒక ముద్దలా చేసి మళ్ళీ చపాతీ అనేది చేసుకోవచ్చండి. ఇలా కట్ చేసిన తర్వాత ఇలా మధ్యలో మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి. డైమండ్ షేప్లో అయినా పర్వాలేదు, ఇలా పలకలుగా అయినా కట్ చేసుకోవచ్చండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇవన్నీ కూడా మనకి ఇవన్నీ ఒక ప్లేట్లో వేసుకుని ఒకేసారి వేయించుకోవచ్చండి. ఇలా ప్లేట్లోకి తీసేసుకోండి. చూడండి, మనం ఇవి చేసుకునేటప్పుడు మరీ పలచగా ఉండకూడదు, అలానే మరీ దలసరిగా ఉండకూడదండి. ఇదిగో చూడండి, నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలండి. ఇలా ఉంటే మనకి చాలా క్రిస్పీగా వస్తాయండి మనం వేయించుకునేటప్పుడు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తగినంత ఆయిల్ని వేసుకుని ఆయిల్ని వేడి చేసుకోండి. ఇలా వేడి చేసుకున్న తర్వాత చిన్న ముక్క వేసి చూసారంటే మీకు తెలుస్తుందండి నూనె వేడెక్కిందా లేదా అన్నది. ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న వీటిని ఈ ఆయిల్లో వేసుకోండి. వేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోండి, లేదంటే ఆయిల్ అనేది పైకి వచ్చేస్తూ ఉంటుందండి. ఈ ఫ్లేమ్ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే, హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతాయి కానీ లోపల వేగవండి. అలా సిమ్లో పెట్టుకుంటే కనుక త్వరగా అనేది వేగవు. అలా కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా వేయించుకోండి. ఈవెన్గా వేగుతాయి. ఇలా కలుపుతూ ఉండండి మధ్య మధ్యలో. అలా అయితే మనకి ఈవెన్గా వేగుతాయి. చూడండి ఎంత బాగా వేగాయో. ఇప్పుడు మిగిలి ఉన్న వాటిని కూడా వేసుకొని ఫ్రై అనేది చేసుకోండి. మీకు ఇవి 10 నిమిషాల్లో రెడీ అయిపోతాయండి. చాలా ఈజీగా అయిపోతాయి, చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే మనకి పెద్ద ఖర్చు ఏమి కూడా ఉండదండి. ఇవి పిల్లలకే కాకుండా పెద్దవాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతాయండి. ఎందుకంటే చాలా టేస్టీగా ఉంటాయి కాబట్టి ఈవినింగ్ స్నాక్
టీ టైంలో స్నాక్స్లో పెడితే కనుక పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చేస్తాయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.